హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోనండి మళ్ళీ కొండపిండి నాకు బాగా దొరికింది, చాలా దొరికింది ఈసారి. ఒక వారం పెంచి అవుతుంది నేను కోసి వెళ్ళి ఊరి నుంచి గుంటూరు నుంచి తెచ్చిపెట్టానండి మొక్క. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. అచ్చగా కొండపిండి నాకు దొరికింది చాలా బాగా. అంటే కట్ చేస్తే ఇంకా బాగా పెరిగిందనమాట. అంతకుముందు అసలు వచ్చేది కాదు, చిన్న కుండీలోనే పెట్టాను నేను. ఏమొచ్చిందిలే ఒక మొక్క అనుకున్నాను, అక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టాను ప్రయాసంతో అనుకున్నాను. చాలామంది అడిగారు అప్పుడు నన్ను, నాకు కొండపిండి ఆకు ఉంటే గుంటూరులో తెచ్చిపెట్టవని. అందుకని నేను తీసుకొచ్చి ఇక్కడ నాటాను. నాటితే బాగా వచ్చింది. దీన్ని పప్పులో పెట్టుకోవచ్చు. మా కొడుకోళ్ళు అయితే గుంటూరులో ఉంటారు. అది ఏమైందంటే మిరప తోటల్లో బాగుంటుంది గట్ల మీద అటు వాళ్ళ ఊరు చుట్టూ కొండలు ఉంటాయి కాబట్టి అది కొండల మీద ఎక్కువ వస్తుంది అంటారు. కాకపోతే ఇప్పుడైతే పొలాల్లో కూడా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. కిడ్నీలకి చాలా చాలా ఉపయోగపడుతుంది. కిడ్నీల్లో రాళ్ళు ఉన్న, లివర్కి సంబంధించిన ఏదైనా సరే బాగా కంట్రోల్ చేస్తుంది ఇది. రాళ్ళు అయితే పడిపోతాయి. ఇది డాక్టర్ కూడా చెప్పారని ఒక అంకుల్ ఇక్కడ నన్ను అడిగితే, నేను అప్పుడు ఆంటీ చెప్పింది, మా డాక్టర్ గారు కూడా తినమన్నారు. ఒకసారి కొండపిండి నాకు ఎక్కడ ఉంటుందో నాకు చెప్పవా, ఎక్కడ ఉంటుందో కూడా మాకు తెలియదు, గుంటూరు వెళ్ళినప్పుడు తెచ్చి పెట్టమంటే నేనైతే చూస్తానన్నాను. అప్పుడైతే నాకు రాలేదు, తెలియలేదు. తర్వాత అది కొమ్మ తీసుకొచ్చి నేను ఒక ఊరిక నాటాను. అది తీసుకొచ్చి ఎండిపోయింది. నేను గుంటూరు నుంచి తీసుకొచ్చేసరికి హైదరాబాదు 4 రోజులుగా ఎండిపోయింది. బతికితే బతికిద్దిలే అని చెప్పి పెడితే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు వస్తుంది, బాగా వర్షాలు పడుతున్నాయి చిరుకు అప్పుడప్పుడు. ఇది దీనివల్ల ఉపయోగాలు బాగా ఉన్నాయి. దీనికి మాత్రం అసలు మీరు దీనివల్ల ఏ నష్టం లేదు. ఎప్పుడైనా మీకు కనపడి దొరికితే కొండపిండి ఆకు అట్లా ఉంటుంది. మీరు దొరికితేగా మాత్రం మీరు ఇది తినేసేయండి. పెట్టుకుని కొంచెం ఫ్రై లాగా చేసుకోండి, పచ్చడిలాగా చేసుకోండి, పప్పులో పెట్టుకోండి, లేకపోతే ఎట్లా చేసుకున్నా కర్రీ తినాలి అంతే. ఎప్పుడు చేసుకుని మీరు కూడా ఎక్కడన్నా కనపడితే మాత్రం తినండి. ఇది పల్లెటూరు అయితే ఊళ్ళో దొరుకుతుంది, శాలలో వెళ్ళినప్పుడు తీసుకోండి. ఇది ట్రై చేయండి ఒకసారి, నాకు కామెంట్లో పెట్టండి. మంచి పని చేస్తుందండి ఇది మాత్రం. మీరు గూగుల్లో సెర్చ్ చేసినా తెలుస్తుంది. ఇది మనం ఇట్లాంటివి అంటే ఆయుర్వేదం మనం చాలా మర్చిపోతున్నాము. ఇదొకటి, ఇది ఒక పులి బచ్చల అని దొరుకుతుంది, అది కూడా మంచిదేనండి. పులి బచ్చల ఇది ఎక్కడ పడితే అక్కడ మంచిది. ఇది పిచ్చాకులు అనుకుంటారు చాలామంది. పులి బచ్చల ఇట్లాంటివన్నీ మనకు న్యాచురల్ అనమాట. మనం పండించుకునే వాటిలో ఫస్ట్లో అప్పుడు పండించుకునే వాళ్ళం, కానీ ఇప్పుడేమో కొనుక్కుంటున్నాం అన్నీ ఆకుకూరలు, తోటకూర, అది ఇదని అన్నీ తినేవన్నీ మనం అవాయిడ్ చేసేసి కొనుక్కుని ఏదేదో తింటున్నాము. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది మీకు ఎవరికన్నా దీని గురించి తెలిస్తే నాకు కామెంట్లో పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్.